అర్ధగంట అయినా ప్రార్థన చేసిన వారు చెయ్యిలు పైకెత్తండి అని అన్నప్పుడు చెయ్యిలు పైకి లేవలేదు. చెయ్యిలు పైకి లేవలేదు. కనీసం క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అయినా ఉండాలి. కుటుంబపు ప్రార్థన అయినా ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన కుటుంబానికి ప్రాకారముగా, కుటుంబానికి దుర్గముగా, ఒక ఆశ్రయంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు అనేకమైన కుటుంబాలు ప్రార్థన లేదంటే ఆ కుటుంబాలు ఏ కుటుంబాలు మీరే ఆలోచించండి. ఆ కుటుంబాల్లో ఏముందో మీరే ఆలోచన చేయండి. ఆ కుటుంబాలు పరలోకానికి వెళ్తాయో లేదో మీరే ఆలోచించండి. ఆ కుటుంబాలు ప్రభువునకు దగ్గరగా ఉన్నాయో లేదో మీరే ఆలోచించండి. ఆలోచిస్తే మీ జీవితాల్లో దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా మీరు ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. కనుక మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోదాం. అయితే ఒక వాక్యం చూడండి, మన వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచన భాగం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనము చూడగలిగితే దేవుని ప్రజల గురించి, యూదా దేశాన్ని గురించి, యెరూషలేము పట్టణాన్ని ప్రజల గురించి దేవుడు మాట్లాడుచున్న ఒక చక్కని మాట ఇక్కడ మనకి బైబిల్లో కనబడుతూ ఉంది. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల ఆమె గర్వమును బట్టి నేను చాటున ఏడ్చేదను. యెహోవా మంద చెరపట్టబడినందున బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచునుండును. చాలు. ఈ ఇర్మియా గ్రంథము ఈ 13వ అధ్యాయం ఈ 17 వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే, అయినను నా ప్రజలు వారు దేవుని మాట వినేవారుగా లేరు, దానిని బట్టి నేను ఏడ్చుచున్నాను. దేవుని ప్రజలు నా మాట విననందున వారు గర్విష్ఠులై దేవుని సన్నిధిలో వారు దేవుని మాట వినకుండా వారు గర్వముతో బాధపడుతూ, అందువల్ల నేను వారి కొరకు ఏడ్చుచు నేను ప్రలాపిస్తున్నాను. నా నేత్రం కన్నీళ్లు కార్చి నా నేత్రము గుండా నేను బహుగా కన్నీళ్లు విడుచుచు విలపించుచు ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఈ వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. ఇర్మియా ప్రవక్త ఎందుకు ఆ ప్రజల కొరకు ఏడ్చి ఉంటాడు? ఇర్మియా ప్రవక్త ఎందుకు ఆ ప్రజల కొరకు కన్నీరు కార్చి ఉంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మాటలో 2 మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆ ప్రజలు ప్రభు మాట వెనుక వారు గర్విష్ఠులైనందున వారి గర్వాన్ని బట్టి ప్రవక్త ఏడవవలసి వచ్చింది, దేవుని సేవకుడు కన్నీరు కార్చవలసి వచ్చింది అని మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో మనము తల్లిదండ్రుల మాట వినకపోతే, అన్నదమ్ముల మాట, పెద్దవారి మాట మనం వినకపోతే, తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కన్నీరు కార్చి మరి ఏడుస్తూ ఉంటారు. ఎందుకురా ఈ విధంగా బాధపెడుతున్నావు? ఎందుకు మా మాట వినవు? నువ్వెందుకు ఆ విధంగా చెయ్యు అని చెప్పి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఆ విధంగా బాధపడుతూ గద్దిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రి ఎవరు అని మనం చూడగలిగితే ఇర్మియా ప్రవక్త. ఆ ప్రవక్త కాలంలో దేవుని ప్రజలు ఎలాగూ ఉన్నారు అని మనం చూడగలిగితే, ప్రజలు ప్రవక్తను ఏడ్పించేవారుగా ఉన్నారు. ప్రజలు ప్రభు మాట విననొల్లని వారుగా ఉన్నారు. ప్రజలు గర్వము అనబడే ఆ పాపముతో, అవిధేయత కలిగిన ఆ లక్షణముతో ఆ ప్రజలు అందరూ కూడా ఉన్నందున ప్రవక్త దేవుని సన్నిధిలో ఆ ఉగ్రత, ఆ శాపం, ఆ శ్రమ, ఆ కష్టం వారి మీదకి రాకుండా తన కంటిని ఇర్మియా ప్రవక్త ఏం చేశాడు అని మనం చూడగలిగితే, తన కన్నును దేవుని సన్నిధిలో ఆ ప్రవక్త ఏడుపుతో, రోదనతో, కన్నీళ్లతో తన కళ్ళను ఆ ప్రవక్త నింపుకున్నాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం
ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రజలు ప్రభు మాట విననందున దేవుని యొక్క ప్రతినిధి, దైవజనుడు, దైవదాసుడు, దేవుని సేవకుడు దేవుని పక్షంలో ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే కన్నీరు కారుస్తున్నాడు అని దేవుని వాక్యములో ఈ మాట చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి, ప్రభు బిడ్డ, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజలమైన మనం ప్రభు మాట వినేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రభు మాట వినేవారిగా ఉండాలని మన ప్రభు మన పట్ల అంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ రోజున ప్రభు మాట వినకపోతే నష్టం ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాట వినని ప్రజలను దేవుడు రకరకాలుగా పిలుస్తూ వచ్చాడు. ఆయన రకరకాలుగా పిలుస్తూ వచ్చాడు. పశుప్రాయులారా, సర్ప సంతానమా అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి దేవుడు ఆ వినని వారిని ఆ విధంగా పిలుచుకుంటూ వచ్చాడు. అవిధేయులారా, అవివేకులారా, మందమతులారా అని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేవుడు ఆ విధంగా తన ప్రజలను పిలుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎందుకు ఆ విధంగా ప్రభు పిలిచాడు అని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆ ప్రజలు క్షేమము కోరి, దేవుడు ఆ ప్రజల యొక్క నెమ్మదిని కోరుకొని తన దాసుల్ని దేవుడు పంపిస్తే ఎన్నో పర్యాయాలు ఆ ప్రజలు వారిని ధిక్కరించి, వారిని హింసించి, వారిని బాధ పెట్టి బాధించిన దినాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఉండకూడదని మన ప్రభువు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దానికి విరోధమైన ఏ కార్యమైనా మనం కలిగి ఉంటే మనము యేసు కంట కన్నీళ్లు తెప్పించేవారుగా ఈరోజు ఉన్నామనే మాటకు సందేహం ఎంత మాత్రం కూడా లేనే లేదు. గనుక ఒక ప్రవక్త ఏడ్చినట్లయితే ఆ పట్టణానికి ఎంతో నష్టం. ఒక దైవజనుడు ఒక పట్టణం కొరకు, ఒక ప్రజ కొరకు, ఒక వ్యక్తి కొరకు కన్నీళ్లు కార్చినట్లయితే ఎంత నష్టమో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే మన మనసు కరిగిపోయి మనం ఏం చేస్తామంటే, అమ్మ ఏడవకు, నాన్న ఏడవకు అని చెప్పి మనం వాడిని బొజ్జగిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ మనసు ఆ తల్లి ఏడ్చిన వెంటనే ఆ విధంగా కరిగిపోతూ నా తల్లి మాట వినాలి, నా తండ్రి మాట వినాలి అని చెప్పి ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆ విధంగా ఉండడానికి బిడ్డ మనస్సు ఆ విధంగా మారుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఎన్నిసార్లు ప్రభు మన గురించి అని ఏడ్చినా సరే, కన్నీళ్లు కార్చినా సరే, మనలో ప్రభు గద్దించినా సరే, మనము దేవుని ద్వారా శిక్షను పొందుకున్నప్పటికీ కూడా ఈరోజు మన జీవితాలలో మనలో మార్పు లేకపోతే దేవుడు ఇంకా బాధపడే ఆ ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనము గ్రహించి ఆలోచించాలి. దేవుని ప్రజలు దేవుని మాట వినందున ఎన్నోసార్లు వారు చెరకు అప్పగించబడ్డారు, వారు శత్రువులకు అప్పగించబడ్డారు. అనేక మంది శత్రువులు వచ్చి వారి మీద దాడి చేసినమైపోయారు. ధనం, సంపాదన, వారి స్వార్థం అంతా కూడా ఆ దినాన్న వారు పోగొట్టుకొని శత్రువు వచ్చి కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోయిన దినాలు వారి జీవితాల్లో చాలా ఉన్నాయి. ఈరోజు ఒక క్రైస్తవుడు దేవుణ్ణి కన్నీళ్లు కార్పిస్తే, కంటతడి పెట్టించినట్లయితే మనం ఇంకా దేవుని కొరకు ఎదుగుదల లేని వ్యక్తులుగా, మనం ఇంకా ప్రభు మాట విననివారుగా, మనం ఇంకా గర్విష్ఠులుగా ఉంటే ఈ గర్వానికి ముందు ఏముంటుందంటే నాశనం ఉంటుంది అని ప్రభు చెప్పాడు. మనం ఆ విధంగా దేవుని కొరకు జీవితాన్ని కొనసాగించినట్లయితే ఒక దినాన మన కొరకు నాశనము అనే ఆ ప్రమాదం, ఆ ఉచ్చు, ఆ డేంజరస్ అనేది ఈరోజు మన ముందరే ఉంది, మన కళ్ళ ముందే ఉంటుంది. కనుక ఒక మనుషుడు ఆ బారిన పడకుండా తప్పించబడాలంటే దేవుని దగ్గర వినయ మనస్కుడే
సాత్వికుడై, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో వణికి ఆయనకి భయపడతాడో ఆ వ్యక్తి పట్ల దేవుడు తన కృపను చూపించడానికి 1000 తరముల వరకు దేవుడు సహాయం చేస్తూ వస్తాడు. మరొక వాక్యం మీరు చూసినట్లయితే ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచన భాగం మనం చూద్దాం. లోక 19:41 వచనం మనం చూడగలిగితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై అని ఏడ్చి అనే వాక్యములో మనము చూస్తాం. ఈ లోక 19:41లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసు ఆ పట్టణమును సమీపించి ఆ పట్టణాన్ని ప్రభు చూస్తూ ఉంటున్నప్పుడు దాని విషయమై యేసయ్య ఏడ్చాడు అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథకాలంలో ఇర్మియాను పట్టణం ఏడిపించింది. క్రొత్త నిబంధన గ్రంథకాలంలో అదే పట్టణం యేసయ్యని కూడా ఏడిపించి యేసు మాట వినని పట్టణంగా ఈరోజు ఆ పట్టణం, ఆ యెరూషలేము పట్టణం ఆ విధంగా కొట్టబడి అప్పగించబడి రాయి మీద రాయి లేకుండా ఆ కట్టడం, ఆ నిర్మాణం అంతా కూడా అది కొట్టబడుతుంది అని దేవుడు ముందుగానే దాన్ని చూస్తూ ఆయన మాట్లాడే మాటలు ఆ ప్రవచన రూపకంగా బైబిల్లో ఎన్నో మాటలు ఆ విధంగా వ్రాయబడ్డాయి. కనుక దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన దర్శించినప్పుడు ఆ దర్శన కాలాన్ని ఒక వ్యక్తి గుర్తెరగకుండా ఉన్నట్లయితే నిజంగా ఆ పట్టణము కానీ ఆ ప్రజలు కానీ, కనుక యెరూషలేము పట్టణమే కావచ్చు, మరి ఏ జనాంగమైనా కావచ్చు, ఆయన మాట వినటం మాత్రం మనము నేర్చుకోవాలి. మనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే మన జీవితాలు దేవునిలో పటిష్టంగా పదిలంగా కట్టబడి ముందుకు వెళ్ళగలం. మరొక వాక్యం చూడండి ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసు కన్నీళ్లు విడిచెను. ఇంకా కాబట్టి యూదులు అతనిని చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే యూదులు లాజరు గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. యేసయ్య లాజరుని ఏ విధంగా ప్రేమించాడో చూడండి. యేసయ్యకు లాజరు అంటే ఎంత అభిమానమో చూడండి. యేసయ్య లాజరు పట్ల ఎంత ప్రేమను చూపించారో చూడండి అని చెప్పి ప్రజలు అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే ఏమన్నా ఇంకా చూడండి 33 వాక్యం చూడండి. 33 చూడండి ఒకసారి. 33 ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ ఉంచురని అడుగగా చాలు. ఈ యొక్క యోహాను సువార్త 11:33-35లో మనము చూడగలిగితే యూదులు అనేక మంది ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆ ప్రజలు ఆ విధంగా అనుకుంటూ ఉంటున్నారు. యేసయ్య ఈ లాజరును ఎంత ప్రేమించాడో చూడండి అని చెప్పి యేసు లాజరును ప్రేమించిన ప్రేమను యూదులు అనేక మంది గుర్తెరిగారు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ఒక చిన్న ప్రశ్న, మనల్ని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ విలువ మనకు తెలియదు. యేసు ప్రభుకు మన పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ విలువ మనకు తెలియదు. అయితే మన జీవితాన్ని చూస్తున్న అనేక మందికి తెలుసు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆ వ్యక్తి పట్ల ఎంత అద్భుతాన్ని చేశాడో, ఆయన ఆ వ్యక్తిని ఎంత ప్రభు ప్రేమించాడో, ఎంత కనికరము దేవుడు ఆ ప్రజల పట్ల, ఆ కుటుంబం పట్ల, ఆ తమ్ముడు పట్ల, ఆ తల్లి పట్ల, చెల్లి పట్ల దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో అని చెప్పి మన పట్ల చేసిన కార్యాల బట్టి మన జీవితంలో చూసిన ఆ ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఈరోజు ప్రభు ప్రేమ మనకు అర్థం కాలేదు అనే విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా గ్రహించి ఆలోచించాలి. నిజంగా దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనం చెప్పుకుంటూ వస్తే, మనము పొగుడుకుంటూ గనపరుచుకుంటూ వచ్చినట్లయితే సమయము చాలదు.
దినాలు చాలవు, మాసములు కూడా చాలవు. అనగా అర్థం ఏంటంటే, ఇంతవరకు ఒక వ్యక్తి సజీవంగా భూమి మీద ఉన్నాడంటే తను పుట్టినప్పుడు ఇంతవరకు కూడా అవన్నీ వ్రాసుకుంటూ లెక్కించుకుంటూ వచ్చినట్లయితే మన పట్ల దేవుడు చేసిన మేలులు అవి లెక్కకు మించి ఉన్నాయి అని భక్తుడు అంటాడు. అవి లెక్కకు మించి ఉన్నాయి అని భక్తుడు అంటాడు. అనగా యూదులు అనేక మంది లాజరును ప్రభు ప్రేమించిన ప్రేమను చూసి యూదులు అనుకుంటున్నారు, దేవుడు లాజర్ని ఎంత ప్రేమించాడో యేసయ్య, ఎంత ప్రేమో దేవునికి లాజర్ అంటే అని ఇతరులు దేవుడు ప్రేమించిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు. కానీ లాజరుకు మాత్రము దేవుని ప్రేమ అర్థం కాలేదు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. కొన్నిసార్లు దేవుని ప్రేమ మన జీవితాల్లో మనకు చులకనైపోతుంది, మనకు తేలికైపోతుంది. దేవుని ప్రేమ అంటే మనకేమీ కాదు. దేవుని ప్రేమ అంటే మనకు అసలు ఏమి పట్టదు. దేవుని ప్రేమ అంటే అసలు మనకు అభిమానమే జీవితంలో ఉండదు. అనగా అర్థం ఏంటంటే, ఈ రోజున క్రీస్తు ప్రేమను కనుగొనే క్రైస్తవునిగా ఒక క్రైస్తవుడు ఈరోజు ఉండాలి అని దేవుడు ఆ విధంగా వాక్యములో మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లాజరుది ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ గ్రామం, ఏ జిల్లా, ఏ పట్టణం అని మనం చూడగలిగితే బేతనియా గ్రామంలో లాజరు, మార్తా, మరి అనే సహోదరులు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక నివాసాన్ని కలిగి ఉన్నారు. బేతనీలో అన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ ఏ కుటుంబం కూడా యేసయ్యను ఆహ్వానించలేదు. కానీ బేతనీ కుటుంబం మాత్రం క్రీస్తుని ఆహ్వానించాయి. క్రీస్తు ఆ గ్రామానికి వెళ్ళారు. ఆతిథ్యాన్ని యేసయ్య స్వీకరించారు, వచ్చారు. మంచిగా ఆ కుటుంబంతో కూడా ఉంది. కానీ విచారకరం ఏంటంటే, ఏ ఇంటికి యేసయ్య వెళ్ళాడో ఆ ఇంటిలో ఉన్న లాజరుకు ప్రేమ అర్థం కాలేదు. ఏ లాజరును ప్రభు ప్రేమించాడో ఆ ప్రేమ లాజరుకు అర్థం కాలేదు. లాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సహాయము అని ఆ మాటకు అర్థం. దేవుని సహాయము అని ఆ మాటకు అర్థం. దేవుని సహాయము ఒక ప్రక్క లాజరు ఎంత దేవుని ద్వారా పొందుకున్నప్పటికీ కూడా, ఎంత దేవుడు లాజరు జీవితంలో సహాయం చేసినప్పటికీ కూడా లాజరు తన కుటుంబం, ఆ మరియా, మార్తములు ఎంత దేవుని ద్వారా ఎటువంటి ఆదరణ, ధైర్యం, ఓదార్పు దేవుని ద్వారా ధైర్యము, బలాన్ని ఆ వ్యక్తులు ఎన్ని పొందుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తుల్లో ఏమీ లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే యేసయ్య ప్రేమ లాజరుకు అర్థము కాలేదు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. నిన్ను ప్రేమించిన ప్రభు నీ కొరకు ఏం చేశాడు అని మనము కాస్త మనస్సు పెట్టి ఆలోచన చేయగలిగితే, మనల్ని ప్రేమించిన ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసాడు. మనల్ని ప్రేమించిన ప్రభు ఆయన ఈ లోకంలో నీ వలె, నీ మధ్యన మనుషునుగా ఆయన జీవించాలని, ఆయన మనుషునుగా సంచరించాలని, ఆయన మనుషునుగా ఆయన నీ వలె, నిన్ను ప్రేమించి నీ వలె వచ్చాడు. ఆయన అంత మంచి దేవుడైన ఆయన ప్రేమలో ఆ తగ్గింపు ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు వచ్చాడు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ నా కార్యాల కొరకు, నీ నా అసహ్యమైన కార్యాల కొరకు, నీ నా పాపపు స్థితి, జీవితం, బ్రతుకు కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నాకు ప్రతిగా, మనకు ప్రతిగా, మన స్థానంలో మనకు ప్రతిగా, మనము పొందవలసిన శిక్షను మనకు ప్రతిగా మన శాపాన్ని, పాపాన్ని ఆయన తన మీద వేసుకొని కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రాణం పెట్టే ప్రేమను కలిగి ఉన్నారు నీ పట్ల, నా పట్ల అని. ఈరోజు ఎప్పుడైనా దేవుని ప్రేమ మనకి ఈ విధంగా అర్థమైందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పాపినై ఉన్నప్పుడు నన్ను ప్రభు ప్రేమించాడు, అది దేవుని ప్రేమ గొప్పతనం. నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు ప్రభు నన్ను ప్రేమించాడు, అది నా ప్రభు యొక్క ప్రేమ గొప్పతనం. నేను దొంగగా, దోషిగా, మోసగాడిగా, హంతకుడిగా ఉన్నప్పుడు నన్ను ప్రభు ప్రేమించాడు, అది ఆయన ప్రేమ యొక్క
ఆ ప్రేమ తత్వం, ఆయన ప్రేమ యొక్క గొప్పతనం. ఈ భూలోకములో ఉన్నవారు అందరూ కూడా మంచివారిని మంచివారు ప్రేమిస్తూ ఉంటారు. మంచివారికి మంచివారు సహాయం చేస్తూ ఉంటారు. మంచి స్నేహితునికి మంచి స్నేహితుడు సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒక చెడ్డవానికి మరి ఒక మంచివాడు సహాయం చేయాలంటే, నా వల్ల కాదు బాబు, నా పరువు పోతుంది, నా హోదా పోతుంది, నా పేరుకే మచ్చ కలుగుతుంది కనుక నీకు సహాయం చేయనని చెప్పేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి అని మనం చూడగలిగితే, నేను బలహీనతతో ఉండగానే, నేను పాపిగా ఉండగానే దేవుని ప్రేమ నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమించి, ఆయన ప్రేమ నన్ను బలవంతము చేసి, ఆయన ప్రేమ నా కొరకు ప్రాణము పెట్టే ప్రేమను ఆయన మన పట్ల కలిగి ఉన్నారు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. క్రైస్తవ సంఘాన్ని గురించి, క్రైస్తవ లోకాన్ని గురించి రోజు లోకం చెప్పుకుంటూ ఉంటుంది. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పి లోకం ఆ విధంగా ఆయనను పొగుడుతూ ఉంటుంది, ఆయనను గణపరుస్తూ ఉంటుంది. లోకానికి అర్థమైన ప్రేమ ఈరోజు నీకు అర్థం కాకపోతే, లోకము తెలుసుకున్న దేవుని ప్రేమ ఈరోజు నీకు అర్థం కాకపోతే, ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిన్ను ప్రేమించి వ్యర్థమే, నీ కొరకు ప్రాణం పెట్టి వ్యర్థమే, నీ కొరకు మరణించి వ్యర్థమే, నీ కొరకు త్యాగం చేసి కూడా వ్యర్థమే, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ యొక్క మానవ లోకానికి, భూలోకానికి వచ్చాను, అది కూడా వ్యర్థమే అని చెప్పి ప్రభు మన విషయంలో ఆ విధంగా చెప్పబడిసిన ఆ పరిస్థితి వస్తుంది అని ఈరోజు మనము గ్రహించి మనం ఇద్దరము ఆలోచన చేయాలి. అందుకనే ఒక లూకా 19:41 ఆ పట్టణాన్ని యేసయ్య చూసి కన్నీళ్లు విడుచుకుంటూ వచ్చారాయన, కన్నీళ్లు విడుచుకుంటూ వచ్చారాయన. అదేవిధంగా ఇర్మియాలో మనం చూస్తున్నాం, దేవుని ప్రజలు దేవుని మాట విననందున, గర్వముతో ఆ ప్రజలు నింపబడినందున ఆ ప్రవక్త కన్నీళ్లు కార్చవలసిన ఆవశ్యకత వచ్చింది అని మనం చూస్తున్నాం. యోహాను 11:35 వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఆ కన్నీళ్లు మాత్రమే కాదు, యేసు లాజరును ఎంత ప్రేమించాడో అని చెప్పి అని ఏడుపును బట్టి లోకం చెప్పుకుంటూ ఉంటుంది. యేసు ప్రేమ లాజరు పట్ల ఎంత గొప్పదా, యేసు ప్రేమ అనాథుల పట్ల ఎంత గొప్పదా, యేసు ప్రేమ విధవరాణుల పట్ల ఎంత గొప్పదా, యేసు ప్రేమ దరిద్రుల పట్ల ఎంత గొప్పదా, యేసు ప్రేమ బీదల పట్ల ఎంత గొప్పదా అని చెప్పి యేసు ఆ కుటుంబాన్ని ప్రేమించిన ప్రేమను చూసి అనేక మంది ఆశ్చర్యపోతూ ఆ విధంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే, దేవుని ప్రేమలో మనము జీవించకపోతే, దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే, మనం జీవించకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. యేసయ్య మన జీవితాన్ని ఎంతకాలం ప్రేమించాలి? ఆయన యేసయ్య మన జీవితాన్ని ఎన్నేళ్ళు ప్రేమించాలి? 5:7 ఎబ్రీ 5:7 దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. చాలమ్మా. ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే, యేసు మరొక మాట ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తికి ప్రభు ప్రేమ అర్థమైనట్లయితే, ఆ అర్థమైన వ్యక్తి ఏం చేయాలంటే, అర్థమైన వ్యక్తి ఆయన వల్లే జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైన వ్యక్తి ఆయన వల్లే బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైన వ్యక్తి క్రీస్తును అనుసరించి వెంబడించాలి అని ఈ హెబ్రీ 5:7 మనం చూడగలిగితే వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చిన ఆ దినాలలో ఆయన చేసిన పని ఏంటంటే, మహారోదనతో
వేదనతో విజ్ఞాపన చేస్తూ కన్నీళ్లు కార్చుచు దేవుడు తండ్రి తనను అంగీకరించే విధంగా ఆయన కన్నీళ్లు కార్చి ఈ లోకములో ఆ విధంగా ప్రార్థన యాచనలు చేసినందున క్రీస్తు తండ్రికి అంగీకరించబడే వ్యక్తిగా ఉన్నారు అని బైబిల్ గ్రంథం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన భక్తి, మన విశ్వాసం, మన శ్రద్ధ, మన ఆసక్తి, మనం ప్రార్థన కూడుకులు ఇవన్నీ దేని కొరకు అని మనం ఆలోచన చేసినట్లయితే జీవిత తనువు చాలించిన తర్వాత, లేకపోతే యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి అనేది అది మన భక్తి, అది మన విశ్వాసం, నిరీక్షణ, అది మన నమ్మకం, అది మన ఫెయిత్ఫుల్నెస్. అయితే ఈరోజు ఒక వ్యక్తి ఈ లోకములో పరలోకానికి అంత సులువుగా ఒక వ్యక్తి అంగీకరింపబడలేడు. ఎందుకో తెలుసా? మనం శరీరంతో ఈ లోకములో ఉన్నాం గనుక, మనం మనుషులుగా ఈ లోకములో ఉన్నాం గనుక, ఈ లోకములో మనకి విరోధంగా చాలా శక్తులు లోకములో పనిచేస్తూ ఉంటున్నాయి. శరీరము, లోకము, పాపము, శత్రువైన సాతానుడు ఈ విధంగా ఎన్నో విరోధాన్ని కలిగించే కార్యాలు లోకంలో జరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తి జయించి, సహించి, తట్టుకొని, తాలుకొని ముందుకు వెళ్ళగలగాలంటే దానికి మించిన విశ్వాసం, దానికి మించిన శక్తి, భక్తి, ప్రార్థన, నమ్మకం, విధేయత ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఆయన ఇవన్నీ చేసి ఆయన భయభక్తులు కలిగి జీవించినందున క్రీస్తు తండ్రికి అంగీకరింపబడ్డాడు. ఆయన ఈరోజు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలంటే, అంగీకరింపబడే వ్యక్తిగా ఉండాలంటే ఆ వ్యక్తి క్రీస్తు వలె ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించాలి. ఆయన ఈ లోకంలో చేసిన పని ఏంటంటే ఇర్మియా ఏడ్చే విధంగా, ఆయన కూడా కన్నీళ్లు కార్చే విధంగా తన ప్రజల కొరకు, ఆ ప్రాంతాల కొరకు, ఆ ప్రదేశాల కొరకు, ఆ పట్టణాల కొరకు, ఆ గ్రామాల కొరకు ఏ విధంగా యేసు కన్నీళ్లు కార్చి ఆ విధంగా ప్రార్థన చేశారో ఈరోజు క్రైస్తవ సంఘము కూడా దేవుని సన్నిధిలో అంగీకరింపబడాలంటే ఈ గుణగణాలన్నీ మన జీవితాల్లో మనము తప్పనిసరిగా కలిగి ఉండవలసిందే, కలిగి ఉండి తీరవలసిందే. ఎందుకంటే మరొక పరిష్కార మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే దేవుని యొక్క వాక్యమే మన జీవితానికి మంచి ఆ దశ దిశ చూపించగలిగే ఒక దిక్సూచి వలె ఈ వాక్యం మాత్రమే మన జీవితంలో అది ఎప్పటికీ పని చేయగలుగుతుంది. గనుక ఒక వ్యక్తి వాక్యాన్ని ఎప్పుడు కూడా తన జీవితంలో ఏం చేయాలంటే ఒక చుక్కానిగా పెట్టుకోవాలి, ఒక ఆదర్శంగా పెట్టుకోవాలి, ఒక మంచి మార్గంగా మనం పెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది అనేక మంది చేస్తున్న తప్పు ఏంటంటే మనుషులు మనం కొన్నిసార్లు మాదిరిగా మనం పెట్టుకుంటాం. వీరు వలె, వారు వలె, వీరు వారు అని మనం ఆ విధంగా అనుకుంటూ ఉంటాం. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ లోకంలో మనుషునికి మరొక మనుషుడు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉండలేడు. నీ జీవితంలో మనుషులే ఆదర్శంగా ఉన్నట్లయితే, ఉండగలిగితే, ఉంటే ఈరోజు మన యొక్క దిశ దశలు అన్ని కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మన స్థితిగతులు మారిపోయే ప్రమాదం ఉంది. మన విధి విధానాలు మారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? మనుషుడు ఒక్కనాటికి పరిపూర్ణుడు కాదు గనుక, అసంపూర్ణుడు గనుక, మనుషుని ఒక జీవితంలో చెడు మంచి రెండు ఉన్నాయి గనుక ఆ మనుషుడు పడితే పాపములో, ప్రమాదములో, అపాయములో పడే ఆలోచన అవకాశం ఉంది కనుక ఒకప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఈ బలహీనత ప్రవేశించినప్పుడు ఆ మనుషుడు మరొక మనుషునికి ఏ విధంగా ఆదర్శప్రాయంగా ఉండగలడు, మాదిరిగా ఉండగలడు, ఆదర్శంగా జీవించగలడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే హెబ్రీ 5:7 దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన శరీరధారిగా ఉన్న ఆ దినాలలో ఆయన ఏం చేశాడో ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన చేసిన పని ఈ రోజు చేయగలిగితే నిజంగా ఆ విధంగా చేసే సంఘాలు కానీ
చేసే విశ్వాసులు కానీ వ్యక్తులు కానీ ఒక రోజున పరలోకానికి వారు ఆహ్వానించబడతారు, వారు వెళ్ళగలుగుతారు, వారు ప్రవేశించగలుగుతారు. ఎంత భక్తి, ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు మనము దేవుని కొరకు జీవించామని చెప్పుకొని వాక్యానుసారం మన జీవితం లేకుండా, భక్తి లేకుండా మనం ఈ విధంగా లోకములో జీవించినట్లయితే మనం ఎన్నేళ్ళు ఈ విధంగా మనం ఉంటామో మన స్థితి అంతా కూడా ఈ లోకములో, మన జీవితంలో అది నిష్ప్రయోజనంగా మార్చబడే ప్రమాదం ఉంది అని మనం ఈరోజు గ్రహించాలి, ఆలోచించాలి. ప్రార్థన ఒక వ్యక్తిని సిద్ధపరుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తిని బలపరుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తిని ప్రోత్సాహపరుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తిని సిద్ధపరిచి పరలోకంలో ప్రవేశింపచేస్తుంది. పరలోకం ప్రార్థన చేసిన వ్యక్తిని అంగీకరించే విధంగా ఈ ప్రార్థన ఒక వ్యక్తిని సిద్ధపరిచి పరలోకంలో ప్రవేశించే విధంగా ఆ ప్రార్థన ఆ మనసుని ఆ విధంగా సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా ఈ లోకానికి మనుషునిగా వచ్చాడు అని, ఒక శరీరం ఉంది, మానవునిగా వచ్చారు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మహారోదనతోను, వేదనతోను, కన్నీళ్లతోను దేవుని సముఖములో ప్రార్థన విజ్ఞాపనలు చేసినందున, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నందున, కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నందున, అనేక మంది కొరకు యేసయ్య విజ్ఞాపన చేసినందున ఆయన పరలోకానికి అంగీకరించబడే వ్యక్తిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ 4:5 ఉంది ఏమండి, అక్కడ ఏముందంటే వాక్యం ఉంటుంది విధంగా ఏమండి, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని ఉందమ్మా. అక్కడ చూడండి ఒకసారి, వాక్యం చూడండి ఒకసారి. హెబ్రీ 4:5 చూడండి ఒకసారి. లేదా సరే, ఓకే. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. అక్కడ ఏముంది అర్థం ఏంటంటే, ప్రధాన యాజకుని పని ఏంటంటే దేవుని ప్రజల కొరకు ప్రధాన యాజకుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ప్రధాన యాజకుడు యాచన చేస్తాడు. ఏం చేస్తాడు? యాచన అంటే విజ్ఞాపన, అడగడం, దేవుని బ్రతిమలాడుకొనడం, దేవుణ్ణి బ్రతిమలాడడం. యాచన చేస్తూ ఉంటాడు ఆయన. ఆ యాచనలో ఏముందంటే, దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కనుక, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కనుక, ఆ సరిపోయిన వాడు మన వలె బాధపడి, శ్రమపడి, కష్టపడ్డాడు కనుక ఆయన పాపము చేయదన్న వాక్యంలో మనం ఆ మాట చూస్తాం. ఆయన పాపము చేయలేదైనా, ఆయన శోధించబడి కూడా, ఆయన శోధనకు గురైనప్పటికీ కూడా మత్తయి 4:1 వాక్యం అంటున్న మాట ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు అరణ్య ప్రాంతమునకు కొనుపోబడి వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. మత్తయి 4 చూడండి ఒకసారి. మత్తయి 4:1 చూడండి. మత్తయి 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. చాలమ్మా. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, అపవాది చేత శోధించబడ్డకి యేసు ఎక్కడికి వెళ్ళారైనా? ఎలాగ వెళ్ళారైనా? ఆత్మ చేత కొనుపోబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఆత్మ చేత కొనుపోబడ్డాడు గనుకే అపవాది శోధించినప్పుడు యేసయ్య విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ సహాయము, సహకారం, దేవుని ఆత్మ తోడు, దేవుని ఆత్మ ప్రభావము, కాపుదల యేసులో ఉన్నందున సాతాను శోధించినప్పటికీ కూడా, అపవాది శోధిస్తూ ఉంటే దేవుని ఆత్మ తప్పిస్తూ వచ్చింది. అపవాది శోధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో ఆదరణ, ఓదార్పు ఒక ప్రక్క ఇస్తూనే ఉంటున్నాడు ఆయన. అనగా అర్థం ఏంటంటే, మనము కూడా మనుషులుగా లోకములో ఉన్నాం కాబట్టి మనకు కూడా సాతాను శోధనలు లోకములో తప్పవు. అవి వస్తూ ఉంటాయి, ఉంటూ ఉంటాయి. మనం వాటిని సహించాలి, జయించాలి, మనం వాటిని తట్టుకోవాలి, తాళుకోవాలి. ఈ శోధనలో ఒక వ్యక్తి ఈ శోధనలో భాగంగానే యేసయ్య ఏం చేశారంటే, ఆయన కల్వరి శిలువలో ఆయన అనేక మంది కొరకు ఆయన చేసిన పని ఏంటంటే,
ఆయన మన కొరకు రోదనతో వేదనతో కన్నీళ్లు కార్చిన దేవుడిగా ఆయన మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాతానుకు శోధనలో ఒక భాగంగానే యేసయ్య హెబ్రీ 5:7 ప్రకారంగా ఆయన ప్రార్థన, విజ్ఞాపన, యాచనల చేత ఆయన ఇవన్నీ చేసినందున దేవుని సముఖములో క్రీస్తు అంగీకరింపబడ్డాడు. ఆయన అనగా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం అంత సులువేమీ కాదనమాట. అందుకే వాక్యం అంటుంది కదా, ఒక వ్యక్తి అనేకమైన శ్రమలు సహించి మన పరలోకములో ప్రవేశించాలి. మనం ఆ పరలోకం అనేది మనకి ఊరకనే వచ్చింది కాదు. అది ఏదో చిన్న భక్తి కలిగి ఉంటే వచ్చేది కాదు. అది దాని కొరకు ప్రయాస పడాలి, దాని కొరకు ప్రసవ వేదన పడాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రలాపించాలి, రోధించాలి, ఆర్తనాదాలు చేయాలి. అనేక మంది మనకంట ముందు ఉన్నవారు చాలా మంది ఆ వరుసలో ఉండి అనేకమైన త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు అందులో భాగంగానే యేసయ్య చేసిన పని ఏంటంటే ఆయన రోదన వేదనతో కన్నీళ్లు కార్చి ఒక ప్రధాన యాజకుని వలె ఆయన చేసినందున యేసు పరలోకానికి రోజు అంగీకరించబడి ఆయన పరలోకంలో ప్రవేశించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది, యోహాను 11:35 వాక్యం అంటుంది, యేసు కన్నీళ్లు విడిచినప్పుడు యూదులు అనేక మంది చూసి అనుకుంటున్నారు, యేసయ్యకు లాజరు అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమో, యేసయ్యకు లాజరు అంటే ఎంత ఇష్టమో అని చెప్పి యేసు ఇష్టపడే లాజరు ఎక్కడ ఉన్నాడంటే బయట ఉన్నాడు. యేసు ఇష్టపడే లాజరు ఎక్కడ ఉన్నాడంటే ఆరాధనకు దూరంగా ఉన్నాడు, సంఘానికి దూరంగా ఉన్నాడు, ప్రార్థన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఆ ప్రభు వచ్చే కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రేమించిన లాజరు దేవుని సంఘానికి, సహవాసానికి, కార్యాలకు, కార్యక్రమానికి దూరంగా అని ఎక్కడో జీవిస్తూ ఉంటున్నాడు. కానీ యేసు ప్రేమ లాజరుకు అర్థం కాలేదు, కానీ యేసు ప్రేమ ఆ ప్రజలకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవునికి వచ్చిన పెద్ద సమస్య అదే మనల్ని బట్టి. ఎందుకంటే ఈ క్రైస్తవుని పట్ల దేవుడు చేసిన త్యాగం అనేది లోకానికి తెలుసు. మన దేవుడు గొప్పవారిగా లోకములో అనేక మంది చెప్పుకుంటూ ఉంటున్నారు, కానీ మనము దేవుణ్ణి గొప్ప చేయలేకపోతున్నాం. మన ద్వారా దేవునికి గొప్ప రావటం లేదు, మన ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు రావటం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించిన ప్రేమ, దేవుని ప్రేమ నీ జీవితంలో చులకనైపోయింది అని చెప్పుట్లంత సందేహం అనేది ఈరోజు లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ఆ ప్రజలను ప్రేమించిన ప్రేమ ఆ ప్రజలకు అర్థం కాక ప్రవక్త మాట, ప్రభు మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఆ ప్రజలు వ్యతిరేకులుగా ఉండి గర్వంతో నింపబడ్డారు కనుక ఆ పట్టణం మీదకి శాపం వచ్చింది. ఒక రోజున యుద్ధాలు జరిగాయి, మరణం, శత్రువు వచ్చాడు, పట్టణం ధ్వంసం చేయబడింది. అనేక మంది బానిసులుగా పట్టబడ్డారు, అప్పగింపబడ్డారు. దేశంలో శాంతి సమాధానం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఎందుకెంత నష్టం అంటే మనుషులు దేవుని మాట వినందున, మనుషుల మనసులో గర్వం ఉన్నందున అంత పెద్ద నాశనం, నష్టం అనేది ఆ దేశానికి రాగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు కదా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకు పిలిచే విధంగా యేసయ్య పిలిచాడు వారిని. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుని మాట వినలేదు, రాలేదు. ఎన్నోసార్లు ప్రభు సమాధానకరమైన సంగతి వినిపింప చేశాడు. ఆయన సమాధానకరమైన సువార్త ఆ దేవుడు చెప్పించాడు. ఆయన ఆ సమాధానకరమైన సువార్త ఎన్నోసార్లు యెరూషలేము పట్టణం విని కూడా వినట్టుగానే ఉన్నారు. దేవుని మాట వింటూ ఉన్నారు, కానీ వారి మాట వినలేదు. దేవునికి దగ్గరగా వచ్చిన వ్యక్తులుగా ఉన్నారు, కానీ వారు రాలేదు. వాళ్ళు ఎందుకంటే
దేవుణ్ణి ఆ ప్రజలు అలనాడు దూరం చేసుకున్నందున ఆ ప్రజలలో ఏం లేదంటే ఆ ప్రజలు దేవునికి చక్కగా మంచిగా జీవించడం మానుకుని నిర్మించుకున్నారు. ఈరోజు కూడా అనేక మంది ప్రజలు విన్నట్టుగానే ఉంటారు, వినరు. అనుకువ కలిగి ఉంటారు, అనుకు ఉండదు. లోబడేవారిగా ఉంటారు, లోబడే మనసు ఉండదు. వాళ్ళు గ్రహించేవారిగా ఉంటారు, వాళ్ళు గ్రహించరస్తులకు. ఎందుకంటే అదంతా ఏంటి, ఒక నటనగా మన జీవితంలో మార్చబడిపోతే ఈ నటన ఒక దినాన్న మనుషునికి నష్టాన్ని కలిగిస్తుంది. ఒక రోజున దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెరూషలేము పట్టణాన్ని చూసి యేసయ్య ఏడ్చాడు, లాజరును చూసి యేసయ్య ఏడ్చాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రేమించిన ప్రేమ లాజరుకు అర్థం కాలేదు, ఆ ప్రజలకు అర్థమైంది. అందుకే దేవుడు ఆ విధంగా బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రేమించిన ప్రేమ ఒక మనుషునికి అర్థవంతంగా అర్థమైనట్లయితే నిజంగా మనము కుమిలిపోతాం, మనము కృంగిపోతాం. దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ లాజరుకు అర్థం కాలేదు, ఆ బయట యూతులకు అనేక మందికి అర్థమైంది. ఈరోజు దేవుని ప్రేమ నీకు అర్థం కాకుండా నువ్వు ఏమి చేసినా ఎన్ని చేసినా సరే అవన్నీ నీ జీవితంలో అవి వ్యర్థంగా మార్చబడతాయి, కానీ లాభకరంగా దీవునికరంగా అవి ఎప్పటికీ మార్చబడవు. లాజరు సంఘములో లేడు, లాజరు గృహములో సహవాసములో లేడు. లాజరు ఎప్పుడు దూరంగా దూరంగా దూరంగానే, దేవునికి దగ్గరగా కాకుండా దూరంగానే వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది దేవుడు ఎంత ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారు ఇంకా దూరంగా 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 వెళ్ళిపోతూ ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే వారికి దేవుని ప్రేమ అర్థమో కావటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ నీకు అర్థమవ్వాలంటే నీ కొరకు ప్రభు ఏం చేయాలో ఆయన ఇంకా చెయ్యలేడు, అని ఎప్పుడో చేసి ముగించాడు ఆయన. ఆ ప్రేమ మనం అర్థం చేసుకుంటే చాలు, మన జీవితంలో దేవుని ప్రేమ వ్యర్థము కాకుండా ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసే విధంగా, దేవుని ప్రేమ మన జీవితంలో మనకు అర్థమయ్యే విధంగా దేవుడు చేసే విధంగా ఈరోజు ఒక్కసారి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు లాజరును ఎంత ప్రేమించెనో, ఒకసారి యేసు నుండి ఎంత ప్రేమించారో, యేసు నిన్ను ఎంత ప్రేమించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రేమించిన ప్రేమ లాజరుకు అర్థం కాలేదు, లోకములో ఉన్న అనేక మందికి అర్థమైంది. ఈరోజు కూడా యేసు ప్రేమ నీకు నాకు ఈరోజు అర్థం కావటం లేదు. మన పట్ల దేవుని ప్రేమ వ్యర్థమైపోతూ ఉంది. ఈరోజైనా ఒక్కసారి ఆత్మీయ నేత్రాన్ని తెరిచి దేవుని చూడు, దేవుని అడుగు, దేవుని దగ్గర ప్రార్థించి ప్రలాపించి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఆ విధంగా సహాయం చేయమని బ్రతిమలాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడైనా. యూదా జనాంగానికి యిర్మీయా ఎంత ప్రేమ కలిగిన మాటలు చెప్పినా దేవుని ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక దేవుని మాటలు తిరస్కరిస్తూ వచ్చారు. దేవుని ప్రజలు గర్వముతో నింపబడ్డారు. యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఎంత ప్రేమించి కన్నీరు కార్చినా సరే దేవుని ప్రేమ యెరూషలేముకు అర్థము కాలేదు, యూదా జనాంగానికి అర్థము కాలేదు, లాజరుకు దేవుని ప్రేమ అర్థము కాలేదు. ఈరోజు నీకు దేవుని ప్రేమ అర్థమైందా లేక వ్యర్థమైందా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు చేసిన త్యాగం, నీ కొరకు దేవుడు చేసిన త్యాగం, అవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళల్లో కన్నీరు రాక మానదు, మన గుండెల్లో వేదన పొంగక మానదు, మన హృదయంలో దుఃఖం పెళ్ళుపుకి రాక మానదు. ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని పాదముల చెంత మనం ఎవరమో ఏమై ఉన్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం.
యేసయ్యని ఇంకా ఏడిపిస్తూ ఉంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నీకు దేవుడి ప్రేమ అర్థం కాక, ఇంకా నువ్వు లోకానుస్వరంగా జీవించి, పాపానుస్వరంగా జీవించి, లోకంలో విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే, ఇంకా నీకు దేవుని ప్రేమ అర్థం కాకపోతే, ఈరోజైనా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, దేవా చేతులు పైకెత్తి, దేవా నా జీవితంలో మీ ప్రేమ నాకు ఇంకా అర్థం కాలేదయ్యా, అయ్యా మీ ప్రేమ నా జీవితంలో వ్యర్థమైపోతుందయ్యా, దేవుని దగ్గర కన్నీరు కార్చి ఈ రోజైనా దేవుని ప్రేమను అర్థం చేసుకునే అర్థవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉందాం. అర్థవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉందాం. యేసయ్య ఈ లోకములో అంగీకరింపబడాలని ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనవలే ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేసి దేవునికి అంగీకరింపబడే విధంగా ఆయన జీవించారు. ఈరోజు నీవు కూడా ఇవన్నీ కలిగి ఉంటే నీకు దేవుని ప్రేమ అర్థమైనట్లే. నువ్వు ఇవన్నీ కలిగి ఉంటే దేవుని ప్రేమ నీకు అర్థమైనట్లే. నీకు దేవుని ప్రేమ అర్థమైతే కన్నీళ్లు కార్చకుండా ఉండలేవు. నీకు దేవుని ప్రేమ అర్థమైతే ప్రార్థించకుండా ఉండలేవు. నీకు దేవుని ప్రేమ అర్థమైతే విజ్ఞాపన యాచనలు చేయకుండా ఉండలేవు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు 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 కన్నీళ్లు కార్చి, నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో ఆ గ్రామం కొరకు, నువ్వు ఏ వీధిలో ఉన్నావో ఆ వీధి కొరకు, నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థన విని అనేక మందిని దేవుడు ప్రేమించే ప్రయత్నాన్ని దేవుడు చేస్తాడు. రక్షించబడే విధంగా, రక్షణ మార్గంలోనికి వచ్చే విధంగా, ప్రజలు పశ్చాత్తాపం పొందే విధంగా, ప్రజలు మార్పును చెందే విధంగా దేవుని ప్రేమ ఆ విధంగా మీ ప్రాంతంలో ప్రాకుతూ ఉంటుంది. దేవుని ప్రేమ ఆ విధంగా మీ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ విస్తరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుని ప్రేమ మనకు అర్థం కాకపోతే అదంతా వ్యర్థంగా మన జీవితంలో మార్చబడుతుంది. మనకి ఈరోజు